అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలైతే అమ్మరాన్ని దాగిన పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం చూసినట్లయితే హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనైతే సొంత గ్రామాలకైతే పయనమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ముగించుకొని అయితే ప్రస్తుతం అయితే వారి వారి విధుల్లోకి అయితే హాజరవుతున్నారు. ప్రస్తుతం అయితే ప్రతి బస్ స్టేషన్ సైతం కిక్కిరిసిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పటికే అధికారులు అయితే కొంత బస్సుల సంఖ్య సైతం పెంచడం జరిగింది. మనతో పాటు అయితే కొంతమంది సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉందండి పరిస్థితి ఇక్కడ? పరిస్థితి బాగున్నది. పండగ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉన్నది. అంచేత ఇంకా బస్సులు పెంచితే బాగుంటుండే. చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అది కోరుట్ల అండి. ప్రస్తుతం ఎట్లా ఎంజాయ్ చేశారు పండుగని? పర్లేదు, బాగా ఎంజాయ్ చేసినాం. కానీ ఈ బస్సుల విషయంలో అది బస్సులు పెంచితే బాగుంటుండే రద్దీ దృష్ట్యా. ఓకే, అంటే ఏమన్నా మీకు సీట్లు దొరుకుతున్నాయా? అంటే ఎట్లా ఉంది పరిస్థితి? సీట్ల గురించి ఆలోచించద్దు, ఇక మనకు బస్సు దొరికిందా లేదా అంతే. అంతే సార్. ఓకే, అంటే ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడికి? లేదు సార్, ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఒక్కరిని చెప్తున్నాను. అంటే కొంత బస్సుల సంఖ్య పెంచితే బాగుంటుంది అంటే ఇప్పుడు అంటే పండుగ సందర్భంగా అప్పుడు ఏం కాదు, కానీ ఈ పండుగ సందర్భంగా కొద్దిగా బస్సుల సంఖ్య పెంచితే బాగుంటుంది. అంటే ప్రస్తుతం ఆర్టీసీ అయితే చెప్తుంది మేమైతే ఛార్జీలు సైతం పెంచలేదు, ఉన్న ఛార్జీలు అయితే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నాం. అంతేకాకుండా కొన్ని బస్సుల సంఖ్య సైతం పెంచడం జరిగింది కదా, ఇంకా అయినప్పటికీ సైతం ఇంకా రద్దీ ఉందంటారా? రద్దీ అయినా ఉన్నది, రద్దీ ఉంది. పబ్లిక్ పెరిగిపోయారు, బస్సులు తగ్గిపోయినాయి అంతే. పండుగ సందర్భంగా ఇబ్బంది ఉంటుంది, కానీ కొంచెం పెంచి టైమింగ్స్ వాళ్ళు కూడా టైమింగ్ పెంచుకొని డ్యూటీ టైం పెంచుకొని బస్సులని ఎక్కువ ట్రిప్పులు తిప్పితే బాగుంటుందని ఆలోచన. ఓకే, మరి ప్రయాణికులకు ఏం చెప్తారు? అంటే ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దొంగలు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మహాలక్ష్మి పథకం వల్ల సైతం కొంతమంది మహిళలు అయితే ఉచిత ప్రయాణం అయితే చేస్తున్నారు ఆర్టీసీలో. కొంత వాటి సంఖ్య సైతం పెరిగింది కదా. పెరిగింది ఒకటి, దానివల్ల కూడా ఇబ్బంది ఉన్నది. మహిళలకు ఫ్రీ పెట్టడం వల్ల కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ పండుగ సందర్భంగా ఇంకా ఇబ్బంది, అదో ఇబ్బంది అనుకుంటే ఇదో ఇబ్బంది ఇంకా. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. ఇప్పుడైతే కొంత బస్సుల సంఖ్య పెంచినప్పటికీ సైతం మరికొంత పెంచి ఉంటే బాగుండేదని అయితే ఒక సాధారణ ప్రయాణికుడు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాము. ఇక్కడైతే వేములవాడ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే బస్సులు వచ్చినట్టయితే పూర్తిగా నిండిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికీ అధికారులు అయితే కొంత బస్సుల సంఖ్యను సైతం పెంచారు. అయినప్పటికీ సైతం ఇంకా రద్దీ అయితే ఎక్కువగా ఉందని అయితే కొంత సామాన్య ప్యాసింజర్స్ అయితే చెప్తున్నారు, ప్రయాణికులు అయితే చెప్తున్నారు. మరికొంత బస్సుల సంఖ్య పెంచితే బాగుండేది. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం సంబంధించి అయితే మహిళలు ఉచిత ప్రయాణం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సైతం ఎక్కువ రద్దీగా ఉండే అవకాశం ఉందని అయితే ఇప్పటికే అధికారులు అయితే సూచించడం జరిగింది. అయినప్పటికీ సైతం ప్రయాణికులు అయితే కొంత ఇక్కలు పడుతున్నారు. సీట్లు రిజర్వేషన్ పక్కన పెడితే బస్సు దొరికితే చాలు అన్న చందాగా అయితే మారింది. ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం బస్సుల సంఖ్య అయితే పెంచాలి అని అయితే కొంతమంది సామాన్య ప్యాసింజర్స్ చెప్తున్నారు. మనతో పాటు అయితే మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓకే, అంటే ఎట్లా ఉందండి పరిస్థితి ప్రస్తుతం అయితే? బస్సు లేక ఇబ్బంది ఉన్నది. ఓకే, మళ్ళీ ఫెస్టివల్లో కొంచెం కష్టం అవుతుంది. ఓకే, వచ్చేటప్పుడు బోటలు ఉండవు. ఓకే, బస్సులు ఎక్కువ ఉండాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఓకే, అంటే ఇంకా ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం అయితే పండుగకు సంబంధించి ఇంకా ఏం చెప్తారు? అంటే ఎంజాయ్ చేస్తారా పండుగ? ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకా బస్సుల సంఖ్య పెంచితే బాగుంటుంది అంటే? బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ పిలిగ్రిమ్స్ ఎక్కువ వస్తారు కదా, అందుకోసం ఎక్కువ ఉండాలి. అందుకోసం ఎక్కువ ఉంచాలి. మండే, ఫ్రైడే ఎక్కువ పిలిగ్రిమ్స్ వస్తారు, అందుకోసం బస్సెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? బస్సులో అంటే టైప్ మంది పర్లేదు, ఈరోజు ఈ 2 days నుంచి అయితే పర్లేదు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. ప్రస్తుతం అయితే బస్సుల సంఖ్య ఇంకొంచెం పెంచుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులు కావచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే పండుగ సందర్భంగా సైతం చాలామంది అయితే ఇక్కడికైతే సొంత గ్రామాలకైతే రావడం జరుగుతుంది. 3 రోజుల పండుగను పురస్కరించుకొని అయితే కొంత ఇక్కడికైతే వచ్చిన తర్వాత అయితే ప్రస్తుతం ఇప్పుడైతే వెళ్ళాలంటే సైతం కొంత బస్సుల సంఖ్య కొంత తక్కువగా ఉంది. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం వల్ల సైతం కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అయితే కొంతమంది ఇక్కడికి వచ్చిన ప్యాసింజర్ చెప్తున్న పరిస్థితి మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.